అందరికీ నమస్కారం. మిమ్మల్ని కొన్ని గంటల సేపు కూర్చోబెట్టారు కాబట్టి ఇంకెక్కువసేపు బాధ పెట్టను. నేను క్లుప్తంగా కొన్ని అంశాలు. మనలో అందరం కూడా బహుశా ఇక్కడ విశ్వేశ్వర గారు మినహాయిస్తే అందరూ డాక్టర్లు ఇక్కడ, కాబట్టి మన విషయం మనం ఎక్కువ చెప్పుకోక్కర్లేదు. ముందుగా ఇన్ని సంస్థలు కలిసి వచ్చినాయి, వారిని మనసారా అభినందిస్తున్నాను. ఇది ఆషామాషి కాదు. మన దేశంలో మనకు ఒక సామెత ఉన్నది, తెలంగాణలో 2 మనుషులుంటే 3 పార్టీలు ఉంటాయంట. తల ఒక పార్టీ, ఇద్దరు కలిసి వేరే వాళ్ళ మీద 3వ పార్టీ. అలాంటిది ఇంతమంది ప్రజారోగ్య పరిరక్షణ కోసం కలిసి ఊరికే మా ఉద్యోగాలు ఇవ్వండి, మాకు జీతాలు అడగట్లా, ఆరోగ్య వ్యవస్థను బాగు చేయండి అని అడుగుతున్నారు. ఇందాక వారు చాలాసేపు మాట్లాడారు, అయ్యా ఉస్మానియా ఆసుపత్రి కట్టండి అంటున్నారు, ఆయనకే సొంతానికి కాదు కదా. కాబట్టి ఒక లక్ష్యం కోసం కలిసి వచ్చిన మనసు అభినందిస్తున్నాం. కోల్రిడ్జ్ పద్యం ఒకటి అన్నది, సమ్ ఆఫ్ యూ మే బి ఫెమిలియర్. ఏన్షియంట్ మ్యారినర్లో వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్ అని చెప్పాను. చుట్టూ ఎటు చూసినా కూడా మహాసముద్రం ఉన్నది, కనుచూపు మేరలో నేల కానరాదు. కానీ గుక్కెడు నీళ్లు తాగుదామని దాహం వేస్తే ప్రయత్నం చేస్తే ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు ఉండేవి. మన వైద్యం పరిస్థితి అట్లా ఉంది. ఇందాక వారు చెప్పారు, డాక్టర్ అశోక్ రెడ్డి గారు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్. 12 లక్షల మంది డాక్టర్లు ఈ దేశంలో ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఏడాదికి 80,000 మంది కొత్తగా ఉత్తీర్ణులు అవుతున్నారు. మన ఈ గొడవ దాకా నాకు తెలియదు యుక్రెయిన్ అంతమంది పోతున్నారు నాకు తెలియదు. ఇతర దేశాలకు బహుశా మళ్ళీ 10-15 వేల మంది ఏడాదికి వెళుతున్నారు. అంటే ఏడాదికి 90,000 లక్ష మంది ఉత్తీర్ణులు అవుతున్నారు. వీళ్ళందరికీనేమో సరైన ఉపాధి లేదు ఈ దేశంలో. మరో పక్కన కోట్ల మంది ఆరోగ్యవంతంగా గిరగల్లాడుతున్నారు. నిజంగా మన రాజకీయ వ్యవస్థకి పాలనా వ్యవస్థకి ఎంత తెలివితేటలు ఉండాలి. డాక్టర్లు లక్షల మంది ఉంటే వాళ్ళకి పని లేకుండా చేయటం, జనం కోట్ల మంది ఆరోగ్యం లేకుండా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం లేకుండా చేయటం, 2 ఏకకాలంలో సాధించాలంటే ఎంత తెలివితేటలు కావాలి. అందుకే వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్. ఏం చేయాలి? నేను విమర్శలకు వెళ్లకుండా నిర్మాణాత్మకంగా మన పరిష్కారంలో భాగం ఎట్లా అవ్వచ్చు. ముఖ్యంగా 3 అంశాలకు పరిమితం అవుతాను. ప్రాథమిక వైద్యం, నకిలీ వైద్యుల సమస్య అశోక్ గారు చెప్పారు. ప్రజలకి నమ్మకం పోవడం చేత డాక్టర్ల మీద దాడు. విడివిడిగా ఆలోచిస్తే పరిష్కారాలు రావు. ఊరికి నినాదాలు ఉంటాయి కానీ ఫలితాలు రావు. కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఓ పక్కనేమో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి, డాక్టర్లు కానీ నర్సులు కానీ ఫార్మసిస్టులు కానీ ఉపయోగించుకోలేకపోతున్నాం. ప్రజలకు ఆరోగ్యం అందటం లేదు. సమాజానికి ఆరోగ్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి ప్రభుత్వ వైఫల్యం వల్ల ఖర్చులు పెరగడం చేత ఆ బాధ్యతంతా డాక్టర్ మీద వేస్తున్నాడు. ఎందుకు డాక్టర్ మీద నమ్మకం పోతుంది అంటే, ప్రభుత్వ వైఫల్యం అనుకోవట్లే వాళ్ళు. ప్రభుత్వాలు ఈ పని చెయ్యాలనుకోవటంలా. ప్రభుత్వం ₹2 బియ్యం ఇస్తుంది. ఇప్పుడు ₹2 ₹1 ఉచితమా రవీంద్ర? రూపాయి. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తుంది, నెల పెన్షన్లు ఇస్తుంది, రైతు బంధు ఇస్తుంది, ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తుంది, మరొకటి ఇస్తుంది. కానీ మంచి విద్య ఇవ్వదు, మంచి ఆరోగ్యం ఇవ్వదు. అది ప్రభుత్వం బాధ్యత అనుకోవట్లా, వదిలేశారు జనం. ఎప్పుడైతే ఖర్చు కనిపిస్తుందో ఆసుపత్రి రాగానే 100కి 90 సందర్భాలు నిజంగానే ఖర్చు అవుతుంది. ఇందాక వారు విశ్వేశ్వర గారు చెప్పారు, ఉస్మానియాకి పోతే మీకు సిటీ స్కాన్ లేదు, ఎంఆర్ఐ ఉందో నాకు తెలియదు, ఉంటే పని చేయదు, నేను గ్యారంటీ చెప్పగలను. ఉందా? పని చేస్తుందా అమ్మాయ్యా? ఆధునిక వైద్యం ఎంత కష్టం, ఎంత ఖరీదైందో మనకు తెలుసు. ఒక పెట్ స్కాన్ కావాలంటే $2.5 million అవుతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ సరిగ్గా పనిచేయటం లేదో, సామాన్యుడికి నాతో సహా కుటుంబంలో ఎవరికన్నా జబ్బు చేస్తే ఆసుపత్రికి పోతే ఒకటి బాగుపడుతుందా లేదా,
2 ఖర్చు ఎంత అవుతుంది, ఆ ఖర్చు ఎలా భరిస్తాం. ఇది ప్రతి ఒక్కరిని వేధించే సమస్య. ఎప్పుడైతే సరిగ్గా వ్యవస్థ లేదో ఆ కోపాన్ని ఎవరి మీద చూపెట్టాలో తెలియక తెల్ల చొక్కా మీద, తెల్ల కొట్ట మీద చూపెడుతున్నారు. దానికి మీరు పోలీసుని ఎంతమందిని పెట్టినా కూడా రక్షణ రాదు. ఎట్లా మనం హౌ షల్ వి బి పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్? ఇవాళ ప్రజలు తెలుసో తెలియక మనల్ని పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఛాంపియన్ చేయడంలా. ఇవాళ మీరు చేసింది ఈ టైటిల్ నాకు నచ్చింది. మీ ఆరోగ్యం కోసం మేమంతా ఉన్నాం, దాన్ని బాగు చేయాలంటే ఫలాంటి కావాలని మన నోటి నుంచి మన గొంతు వినిపించట్లా. సరిగ్గా వినిపించకపోయేసరికి సమస్యలో భాగంగా మన భావిస్తున్నారు, పరిష్కారంలో భాగం అనుకోవట్లా. ఇక క్వాకరీ, అశాస్త్రీయమైనటువంటి వైద్యం పేరుతో ప్రజలకి అన్యాయం చేయడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఎట్లా వీటిని ఎదుర్కోవాలి? ఒక మోడల్, ఒక నమూనా మేము ముందు ఉంచుతాను. మనం ఎలాంటి రూపకల్పన చేస్తే, ఎలాంటి ఊహ చేస్తే వీటన్నిటికీ పరిష్కారం ఏమైనా ఉంటాయో ఆలోచిద్దాం ఒకసారి క్లుప్తంగా. ఇందాక ఒక ప్రస్తావన వచ్చింది, పిహెచ్సీలు ఇంకా చాలా కావాలా వద్దా, చాలా మల్లగులాలు పడుతున్నాం. 850 పిహెచ్సీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 850 పిహెచ్సీలు కూడా డాక్టర్లు పంపించడం తల ప్రాణం తోక్కొస్తున్నది, గగనం అవుతున్నది. ప్రతి పార్టీ, శ్రీధర్ బాబు గారి ప్రభుత్వంలో ఉన్న, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న, మరో పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా డాక్టర్లు గ్రామాలకు వెళ్ళడం లేదు, పిహెచ్సీల్లో డాక్టర్లు ఉండటం లేదు, నియామకాలు చేసినా రావటం లేదు. రోజు వినేదేగా, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, కొత్తగా లేదు. మీరు తల్లకిందులకు తపస్సు చేసినా కూడా అది పరిష్కారం కాగలదు. మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. కారణాలు చాలా ఉన్నాయి. అదే సమయంలో పౌరులకి మంచి ప్రమాణాల ఆరోగ్యం, శాస్త్రీయమైన ఆరోగ్యం శాస్త్రంలో పట్టా పొందిన డాక్టర్ నుంచి అందాలి. ప్రతి గ్రామానికి వైద్యుడంటే మూర్ఖత్వం. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 90,000 మంది డాక్టర్లు ప్రతి ఏడాది ఉత్పత్తి అవుతుంటే డాక్టర్ల కొరత అన్నట్టుగా నటించి ఇంకో 12 కాలేజీలు పెడితే మాకు ఆరోగ్యం ఉంటుందంటే అంతకంటే అభూత కల్పన ఇంకోట్లేదు. ఇది పచ్చి అవాస్తవం. సమాజంలో చాలా మందిలో ఇలాంటి తెలియనటువంటి అపోహలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ కాలేజీలు పెడితే, ఇంకెక్కువ మంది డాక్టర్లు వస్తే అందరికి ఆరోగ్యం ఉంటుందని. ఇది వాస్తవం కాదు. మన నుంచి ఈ మాట స్పష్టంగా వెళ్ళాలి. అదేమంటే అమెరికా లెక్కలో, బ్రిటన్ లెక్కలో చూపెడతారు. 300 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు, మాకు ఇక్కడ 1000 మందికే ఉన్నారు, 1200 మందికే ఉన్నారు, మాకు 300 వచ్చేదాకా, ఇంజనీరింగ్ విద్యలాగా వైద్య విద్యను కూడా నాశనం చేసేదాకా, లక్షల మంది పనికిరాని తయారు చేసేదాకా, 4 తీసుకోవడానికి పనికిరాని సర్టిఫికెట్లు వచ్చేదాకా మేము ఊరుకోవాలని చెప్పి ఇదంతా పట్టుబట్టారు. ఇంజనీరింగ్ ఇట్లాగే 15 లక్షల మంది దేశంలో ఇంజనీరింగ్కి వెళుతున్నారు. మీరంతా ఎంసెట్కి వెళుతున్న సమయంలో మీ ఫ్రెండ్స్ చాలా మంది దాన్ని మరి ఆ పరీక్ష ఏమంటారు నాకు తెలియదు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ దానికి వెళ్ళారు కదా. వాళ్ళలో ఎంతమంది పనికి వస్తున్నారు, ఎంతమందికి ఆ డిగ్రీ వల్ల నిజంగా స్కిల్ వచ్చింది, సమాజాన్ని పనిచేయగలుగుతున్నారు మనందరికీ తెలుసు. 180 మంది ఎందుకు పనికిరారని చెప్పని ఆ డిగ్రీ కాగితం పట్టు కూర్చున్నారు. వైద్యాన్ని కూడా అట్లా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. అది పరిష్కారం కాదా? అదే సమయంలో నిజంగా ఆరోగ్యం ప్రజలకు అందట్లేదు, అది వాస్తవం. ప్రజల మనసుల్లో బాగా బాధ ఉన్నది, ఖర్చు పెరిగిపోతున్నది. 6 కోట్ల మంది ఈ దేశంలో ప్రతి ఏడాది అయితే అనారోగ్యం వల్ల, అనారోగ్యం వస్తే ఏమవుతుంది, మూలన పడతారు, మంచాన పడతారు, పని చేసుకోలేరు. అసలే బేద కుటుంబం, ఆదాయం లేకపోతే బేదరికంలో దారిపోతారు. ఇంకా లేదా ఖర్చులు అయిపోతాయి, ఆరోగ్య వ్యవస్థ లేకపోతే జేబులోంచి పెట్టాల్సి వస్తుంది, బేదరికంలో దారిపోతారు. ఈ రకంగా ఏడాదికి 6 కోట్ల మంది, ఒక తెలంగాణలోనే ఏడాదికి 19 లక్షల మంది, ఏడాదికి 19 లక్షల మంది తెలంగాణలోనే అనారోగ్య కారణంగా బేదరవుతున్నారు. అది వాస్తవం. ఏం చేయాలి? ఇటు డాక్టర్లను ఉపయోగించుకోవటము, ఈ వైద్యులు ప్రజలకి అందుబాటులో ఉండే ఏర్పాటు చేయటము, సమర్థంగా పనిచేసే ఏర్పాటు చేయటం, ప్రజలకి జేబులోంచి ఖర్చు లేకుండా చేయటము ఏకకాలంలో సాధ్యమా? అలాగే సరైన నైపుణ్యమో డిగ్రీ లేకుండా శిక్షణ లేని వాళ్ళందరూ కూడా ఈ ఉత్తిత్తి వైద్యం నుంచి ప్రజల్ని కాపాడటము, ఈ 4 ఏకకాలంలో సాధ్యమా? నేను మనవి చేసేది 4 కలిపి చూడాలి. 4 100% సాధ్యం. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్న రీతి అయితే సాధ్యం కాదు.
పిహెచ్సిలో డాక్టర్లను పెడదాము, ఇంకా పిహెచ్సిల సంఖ్యను పెంచుదాము, ఆ డాక్టర్లు ఇంకా కొత్తగా రిక్రూట్ చేద్దాము. ఇవన్నీ నిరుపయోగం. పిహెచ్సిలను కొనసాగనివ్వండి. పిహెచ్సి ఇస్ ఎ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ నాట్ ఎ పేషెంట్ కేర్ ఇన్స్టిట్యూషన్. ఈ రెంటికి తేడా. పిహెచ్సి అనేది న్యూట్రిషన్ కోసం, ఇమ్యునైజేషన్ కోసం, వాటర్ సప్లై శానిటేషన్ కోసం, ఫ్యామిలీ ప్లానింగ్ కోసం, ఎపిడెమియాలజికల్ సర్వేస్ కోసం, ఈ కోవిడ్ లాంటివి వచ్చినట్టయితే అక్కడ ప్రజలు సమాయత్తం చేయడం కోసం, అక్కడ ప్రజలు చేరుకోవడం కోసం. అంతేగాని పిహెచ్సి ఈజ్ నాట్ రియల్లీ ఎ సెంటర్ ఎక్విప్డ్ టు కేర్ ఫర్ ది పేషెంట్స్. ఇట్ హ్యాస్ నో క్రెడిబిలిటీ ఇన్ మోస్ట్ కేసెస్. అక్కడక్కడ చేస్తున్నారు. పిహెచ్సి డాక్టర్లు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. నేను చాలా సంతోషపడ్డాను, ఆశ్చర్యపోయాను. కొన్ని చోట్ల 80-90 మంది పిహెచ్సికి వస్తున్నారు రోజు అవుట్ పేషెంట్. కానీ అరుదది. ఆ డాక్టర్ ఉన్నంతకాలం కొంతకాలం నడుస్తుంది, ఎల్లకాలం నడవడం సాధ్యం కాదు. పిహెచ్సిల్ని పబ్లిక్ హెల్త్ పని చేయమనండి. దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ కోల్డ్ చైన్ పిహెచ్సిల్లో. ఇండియా హ్యాస్ వెరీ గుడ్ కోల్డ్ చైన్. ఇమ్యునైజేషన్ ఎందుకు ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నామంటే, ఇప్పుడు కోవిడ్ 175 కోట్లు చేసాం. ఎందుకని? కోల్డ్ చైన్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ఇండియా. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళింది. సో దేర్ ఆర్ స్ట్రెంగ్స్ ఇన్ దట్ సిస్టమ్. ఆ స్ట్రెంగ్స్ దానికోసం వాడుకోండి. లెట్ us not pretend it is a hospital or a first point of contact for medical care. It is not. It is a healthcare institution. మనం మాట్లాడే ప్రైమరీ కేర్ ఇప్పుడు దాన్ని వదిలేస్తే అది అవసరం, పబ్లిక్ హెల్త్. మనం మాట్లాడే ప్రైమరీ కేర్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎట్లా ఉండాలని చెప్పాలి. దానికి పిహెచ్సిని పక్కన పెట్టి let us reimagine a model, and I want all of you, the young people in particular, all the medical doctors and medical profession, to reimagine and fight for that. దానిలో మీకు వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా మీకు లాభం ఉన్నది, ఫుల్ఫిల్మెంట్ ఉన్నది. ఆర్థికంగా మరి డాక్టర్ వృత్తి పాపం బయట గ్లామరే కానీ ఇంత చచ్చి చెడి ఎంసెట్ చేసి ఎంబీబీఎస్కి వస్తే ఇన్నేళ్లు కష్టపడే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ రాత్రి మొదళ్ళు చేసి నిద్రాహారాలు లేకుండా ఉండి మధ్యలో మనకు ఉస్మానియావి క్వశ్చన్ బ్యాంకులు తీసుకొచ్చి అవన్నీ బట్టి కష్టపడి మెడిసిన్ అయిపోతే మళ్ళీ పీజీ రాదు. దానికోసం మళ్ళీ ఏళ్ల తరబడి తపన చేస్తే కొంతమందికి పీజీ ఆపర్చునిటీ వస్తుంది. ఇదంతా చేసరికి 30 ఏళ్ళు దాటుతాయి. అబ్బాయో అమ్మాయో గొప్ప ప్రతిభ ఉన్నది, తెలివితేటలు చాలా ఉన్నాయి, కష్టపడుతున్నారు, ఫస్ట్ మార్కులు వస్తున్నాయి, చిన్నప్పటి నుంచి వాళ్ళని మంచి స్కూల్లో చదివించామని తల్లిదండ్రులు సంబరపడుతుంటే 30 ఏళ్ళు వచ్చాక నాన్న దగ్గరికి వెళ్ళి ఆ నాన్న డబ్బులు కావాలని అడుగుతాం మనం. ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలం. సో ఎకనామిక్ సస్టెనెన్స్ లేకుండా డాక్టర్ కాబట్టి నువ్వు సేవ చెయ్యి, సేవ చేయడం కోసం పుట్టావు, సమాజానికి సేవ చేయంటే సాధ్యం కాదు. రైతు కాబట్టి నువ్వు సమాజానికి ఉత్పత్తి చెయ్యి, నీకు రేట్ ఇవ్వం, నువ్వు పస్తులు ఉంటావు కానీ మమ్మల్ని కాపాడావు, నీకు విగ్రహం పెడతామంటే లాభం లేదు. ఇఫ్ సొసైటీ వాల్యూస్ ద సర్వీసెస్, సొసైటీ మస్ట్ రివార్డ్ ద సర్వీసెస్. అది సాధ్యము, అవసరం, అసాధ్యం కాదు. శక్తికి మించింది కాదు. నేను ఎప్పుడు అసాధ్యమైన మాటలు మాట్లాడను. ఈవేళ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఈ దేశంలో ఆరోగ్యం మీద 1% ఆఫ్ జీడిపి, ఓ 0.1 అటు ఇటుగా 1% ఆఫ్ జీడిపి, ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి తక్కువ ప్రభుత్వ ఖర్చు ఆరోగ్యంలో భారతదేశంలో. ఇట్ ఈస్ ఎ షేమ్, ఇట్స్ ఎ డిస్గ్రేస్. మనకి స్కిల్స్ లేక కాదు, ఆపర్చునిటీస్ లేక కాదు, హ్యూమన్ రిసోర్సెస్ లేక కాదు, ఉపయోగించుకోక. I don't know how many of you are aware, India is now emerging as the healthcare services hub for the rest of the world. ఈ సంవత్సరం ఎస్టిమేట్ ఏంటంటే $13.8 billion, అంటే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు ఈ సంవత్సరం. దేశం బయట ఉన్న 10 లక్షల మంది ఈ దేశానికి వస్తున్నారు ఈ సంవత్సరం. ఆ 10 లక్షల మందికి ఆరోగ్యంలో 1,00,000 కోట్లు ఇండియా సంపాదిస్తుంది. ఐఎమ్ హ్యాపీ. నా దృష్టిలో ఇది ఇంకా 10 రెట్లు పెరగచ్చు. వచ్చే 10 ఏళ్లలో $100 బిలియన్ సాధ్యం. 100-150 బిలియన్. ఎందుకంటే వరల్డ్ మార్కెట్ $640 బిలియన్, 640 బిలియన్. ఇవాళ దానిలో మన షేరు కేవలం 2% అంతే. ఈజీగా మనం దానిలోకి ఒక 15-20% వెళ్ళిపోవచ్చు. కానీ దానివల్ల ప్రపంచానికి ఆరోగ్యం అందుతుంది, తక్కువ ఖరీదుతో మంచి ప్రమాణాలతో. మన హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ వీఆర్ ఏబుల్ టు గివ్ వరల్డ్ క్లాస్ కేర్ with all the safety and success standards
at the lowest possible cost. మన ప్రజలకు ఎట్లా ఉంటుంది? దానివల్ల హై ఎండ్ సర్వీసెస్ కాబట్టి కొంతమందిని ఉపయోగించుకుంటాం, మిగతా వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటాం? హ్యూమన్ రిసోర్సెస్ని, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, మిగతా వాళ్ళని. కాబట్టి అది జరగనివ్వండి. ఐఎమ్ నాట్ అపోజ్ టు దట్. ఐ ఎంకరేజ్ ఇట్. లెట్ ద ప్రైవేట్ సెక్టర్ ఫ్లరిష్. అదే సమయంలో మన రిసోర్సెస్ ఉపయోగించుకొని లో కాస్ట్తో, ఇవాళ 1% ఖర్చు పెడుతుంటే జీడిపిలో, అనదర్ 0.4%, మ్యాక్సిమం 0.5% సరిగ్గా వినియోగిస్తే we can productively deploy all doctors. We can give quality healthcare to everybody in the country at zero cost out of pocket. At primary level, hospital level, tertiary level. India lo maatrame సాధ్యమే, because we have many advantages. So in a nutshell, what is the model we can look at? Mana Telugu రాష్ట్రాలు తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. 5,400 మంది డాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నాం. ఇందాక అశోక్ రెడ్డి గారు చెప్పారు. ఉన్న కాలేజ్ ఇస్తాను. ఈ నెంబర్ కంటే ఎక్కువ అక్కర్లా. 850 సెంటర్లు, 1000 సెంటర్లు ఆలోచించుకుంటా. మనకి తెలంగాణలో 10,000 గ్రామాలు ఉన్నాయి. హైదరాబాద్ బయట నాకు తెలిసి ఒక 600 ఉన్నాయి, 800 ఉన్నాయి. హైదరాబాద్ కాకుండా 2800 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బిగ్ సిటీస్ బయట 1200 ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా అసలు నిజంగా హెల్త్ కేర్ అందించింది వాళ్ళు. అందుకనే మీరు గమనించుంటారు, చాలా మంది ఎమ్మెల్యేలుగా డాక్టర్లు అవుతారు. ఎందుకని? ఆ లోకల్గా స్మాల్ నర్సింగ్ హోమ్లో ప్రాక్టీస్ బాగా చేసి భార్యాభర్త ఇద్దరు ఉండి రాత్రి వాళ్ళు అందుబాటులో ఉండి దేవుడు అనిపించుకున్న తర్వాత సహజంగానే పొలిటికల్ పార్టీస్ డాక్టర్ గారు మీకు మంచి పేరు ఉంది, మీరు రండి అంటే కొందరు వెళ్ళారు. ఆరోగ్యశ్రీలో వాళ్ళకి పాత్ర లేకుండా చేశాం. హై ఎండ్ హాస్పిటల్స్గా పెట్టాం, క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ పెట్టి చేశాం. దాన్ని కొంచెం ట్వీక్ చేసి ఆరోగ్యశ్రీ ప్రధానంగా వీలున్నంత మేరకు ఈ స్మాల్ నర్సింగ్ హోమ్స్, రెండో దానిలో టెర్షరీ కేర్ ఇంటర్వెన్షన్ తీసేద్దాం. 50% ఆఫ్ ఆల్ ది ఆరోగ్యశ్రీ ఎక్స్పెండిచర్ ఇస్ బోర్న్ ఆన్ క్యాన్సర్, హార్ట్ డిజీజ్, నీ రీప్లేస్మెంట్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ పాలిట్రోమా, కిడ్నీ డిసీజ్. ఈ 4 50%. Most of them are tertiary care interventions. Let us focus on 100% secondary care for 100% people. Tellakad, Nalakad anavasam. Everybody is entitled. Extend it to all the small nursing homes wherever minimal facilities are there. Doctors have credibility. Utilize them because they bring quality at relatively moderate cost. Bring tertiary care to tertiary hospitals, teaching hospitals. ఇందాక చెప్పారు, ఉస్మానియా గాను, గాంధీ గాని, కడగండి అని చెప్పారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఈవేళ మంచి క్వాలిటీ హాస్పిటల్ కనుక ఎస్టాబ్లిష్ అయిన టెర్షరీ కేర్లో పర్ బెడ్ కాస్ట్ 1 crore నుంచి 2 crores అవుతున్నారు. యు ఆస్క్ ఎనీ క్వాలిటీ ప్రైవేట్ కేర్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఆర్ చెన్నై ఆర్ బెంగళూరు ఆర్ ముంబై ఆర్ ఢిల్లీ, 1 to 2 crores క్యాపిటల్ కాస్ట్ పర్ బెడ్. అది లేకపోతే ఆ ఎక్విప్మెంట్ కానీ ఫెసిలిటీ కానీ సాధ్యం కాదు. పర్టికులర్లీ ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ ది గ్లోబల్ పేషెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వస్తున్నారు. పర్ బెడ్ బిల్లింగ్ కాస్ట్ పర్ బెడ్ పర్ ఇయర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో, హై ఎండ్ హాస్పిటల్స్లో, టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో పర్ బెడ్ బిల్లింగ్ కాస్ట్ 70 lakhs to 1.5 crores పర్ ఇయర్. మరి మన గాంధీ ఉస్మానియాకి ఎంత ఇస్తున్నారో తెలుసా? టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ టీచింగ్ హాస్పిటల్ ఇన్ గవర్నమెంట్ ప్రీమియర్ హాస్పిటల్స్ గాంధీ అండ్ ఉస్మానియా అంటే పడకలు అఫీషియల్గా 1100 అయినామంటే యాక్చువల్గా 1800 ఉంటాయా? ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయి కదా బెడ్స్, 2000 దాకా ఉంటాయి. సో నేను యాక్చువల్గా పడకలు ఎన్ని ఆక్యుపై అవుతున్నాను లెక్కేస్తున్నాను. పర్ బెడ్ పర్ ఇయర్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇస్ జస్ట్ 8 to 10 lakh rupees. 1 కోటి రూపాయలు బిల్డింగ్ యాన్యువల్గా ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? హౌ కెన్ యూ గివ్ క్వాలిటీ టెర్షరీ కేర్ విత్ 8 lakhs ఎక్స్పెండిచర్ ఇన్ టుడే? అంటే రోజుకు 2,000 రూపాయలతో మీరు క్వాలిటీ టెర్షరీ కేర్ మోడర్న్ వరల్డ్లో 2022లో కావాలని కోరుతున్నారు. ప్రపంచంలో ఎవడు తల్లకిందులుగా తపస్సు చేసిన సాధ్యం కాదు. ఇట్స్ అబ్సర్డ్.
మనం ₹1 చేయలేం. కనీసం 7-8 లక్షల్ని ఓవర్ 3 years 25 లక్షలైనా చేద్దాం. ఏడాదికి 5-6 లక్షలు పెంచి లెట్ us మేక్ ఇట్ 25 lakhs. ఎందుకంటే వాళ్ళంత ఖర్చు లేకుండానే మన క్వాలిటీ కేర్ ఇవ్వచ్చు. మన 25 lakhs కెన్ మ్యాచ్ దేర్ 75 lakhs to 1 crore. బట్ యువర్ 7 lakhs, 8 lakhs కెనాట్ మ్యాచ్ దేర్ 1 crore. ఇంపాసిబుల్. దిస్ ఓన్లీ దిస్ మచ్ యూ కెన్. అది చేసి ఈ పబ్లిక్ ప్రైవేట్ అనేటువంటి ఈ డిస్టెన్స్ తీసే. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా గ్రేట్ డాక్టర్స్ ఉన్నారు, కానీ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయట్లో ఉన్న వాళ్ళని పోగొట్టుకుంటున్నాం. ఉన్న డాక్టర్ కూడా డిమోరలైజ్ అయిపోతున్నారు. క్వాలిటీ స్పెషలిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే బలవంతంగా చేస్తున్నారు, కానీ మనసు పెట్టి చేయడం కష్టం అవుతుంది, పరిస్థితులు పోగలం. కాబట్టి గవర్నమెంట్ ప్రైవేట్ తీసేసి ద బెస్ట్ డాక్టర్స్, లెట్స్ క్రియేట్ కండిషన్స్ ఇన్ విచ్ దే కెన్ కమ్ హియర్ పార్ట్ టైం. హైదరాబాద్లోనే చాలా మంది ఫేమస్ డాక్టర్లు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు? డబ్బు కోసం అంటారు. డబ్బు బయట బోల్డ్ వస్తుంది. టీచింగ్ అంటే బోల్డ్ అంత గ్లామర్ ఉంది. మాకు టీచ్ చేయాలన్న తపన ఉంది. ఆ టీచింగ్ అట్రాక్షన్తో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్టయితే కన్సల్టెంట్స్గా క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ బి హ్యాపీ టు జాయిన్ దీస్ హాస్పిటల్స్. క్వాలిటీ పెరుగుతుంది. ఇవాళ ఏమవుతుంది? మీరందరూ కూడా పుస్తక పరిజ్ఞానంలో యూఆర్ అవుట్ స్టాండింగ్. నేను 50 ఏళ్ల క్రితం మెడిసిన్లో చేరాను. బహుశా ఐ మస్ట్ బి ద ఓల్డెస్ట్ పర్సన్ హియర్ అమాంగ్ డాక్టర్స్. ఆనాడు పెద్ద పుస్తకాలు మేము అంత చదివేవాళ్ళం, కానీ ఇప్పుడు మీకున్నంత పుస్తక పరిజ్ఞానం మాకు లేదు. కానీ క్లినికల్ నాలెడ్జ్ వాజ్ మచ్ మచ్ సుపీరియర్ టు యువర్స్. మోస్ట్ ఆఫ్ అవర్ టీచింగ్ వాజ్ బెడ్ సైడ్. We had outstanding teachers, inspired teachers, and we used to spend most of the time in the hospital, not only during hospital hours but throughout most of the day, learn from teachers, seniors, postgraduates and others. మా వార్డు కాదు అనవసరం, ఎక్కడ ఏ వార్డులో బాగా రౌండ్స్లో ప్రొఫెసర్ బాగా టీచ్ చేస్తారనుకుంటే ఆ వార్డుకి వెళ్ళేవాళ్ళు. ఈవేళ యువర్ థియరిటికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ సౌండ్. యు ఆర్ అమాంగ్ ది బెస్ట్ ఇన్ అవర్ సొసైటీ. బట్ యువర్ క్లినికల్ ఎక్విప్మెంట్ ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ యువర్స్. పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవటం మీరు అందరూ మాస్టర్ చేశారు ఆ ఆర్ట్ని. రీస్ట్రక్చర్ ద ఎగ్జామినేషన్. Bring in objectively structured clinical examination like in Britain, etc. So clinical skills become prominent in evaluation. And bring in the finest teachers by flexible methods. మనకున్నంత క్లినికల్ మెటీరియల్ ఇంకెవరికి లేదు. అప్పుడు అసలు ఎంబీబీఎస్ అయిన తర్వాత నేను ఏం చేయాలన్న భయం ఉండక్కర్లా. ఇప్పుడు ఎంబీబీఎస్ అయ్యాక ఏం చేయాలని భయపడిపోతున్నారు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడానికి ధైర్యం చాలటం, ఆ స్కిల్స్ ఉపయోగపడాలి. ఒకవేళ సమాజం ఆదరించట్లేదు. వీ హ్యావ్ టు చేంజ్ దట్. ఈ మొత్తం కలిపితే నేను చెప్పేది ప్రైమరీ హెల్త్ ఏం చేయాలో మేము ముందు మోడల్ పెట్టాను. ఆరోగ్యశ్రీ నమూనా ఎలా మార్చి సెకండరీ హెల్త్ చేయాలి మేము ముందు మోడల్ పెట్టాను. టెరిషరీ కేర్ ఒక బ్రాడ్గా బ్రీఫ్గా అవుట్లైన్ ఇచ్చాను. ఈ మొత్తం కలిపితే అయ్యే ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి ఏడాదికి ఇంకొక 2,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు పెడుతున్న ఖర్చు కాకుండా ముఖ్యమంత్రి గారు ఎడంచేతితో సంతకం పెడితే అది అయిపోతుంది. ఎందుకంటే 20,000 కోట్ల రూపాయల పథకాలు పెట్టేస్తున్నారు. ఆయన ఓడించాలని చెప్పని ఎన్ని కోట్లు పెట్టారు? ఈ సంవత్సరం బడ్జెట్లో 17,000 కోట్ల ఆ పథకాన్ని. కాబట్టి ఒక కొత్త పథకానికి 20,000 కోట్లు పెట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు 19 లక్షల మందికి అనారోగ్యాన్ని, పేదరికం నుంచి విముక్తి ప్రతి సంవత్సరం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా, పేదరికంతో నిమిత్తం లేకుండా మారుమూల గ్రామాల్లో సైతం మంచి ప్రమాణాల ఆరోగ్యం జేబులో ఖర్చు లేకుండా అందడానికి 2,000 కోట్ల రూపాయలు నథింగ్ నా దృష్టి. ఇది జరగగానే ఏమవుతుంది? క్వాకరీ ఆగిపోతుంది. క్వాకరీ ఎందుకు వస్తుంది? స్థానికంగా క్వాలిఫైడ్ సైంటిఫిక్ డాక్టర్ అందుబాటులో లేడు. కారణం ఏదన్నా కానీ, ఎవరు తప్పన్నా కానీ ఆ రోగి, ఆ సామాన్యుడు చాలా గందరగోళంలో ఉన్నాడు. ఎవడో కూడా 10 రూపాయలు చూసి నాడు చూసేదో తెలుసో తెలుగు యాంటీబయాటిక్ స్టెరాయిడ్ వేస్తాడు. అదృష్టం అంటే బతుకంతా చేస్తాడు. చచ్చిపోతే దురదృష్టం అనుకుంటాడు, దేవుడిని నిందిస్తాడు. బతికితే డాక్టర్ గారు పుణ్యం అనుకుంటాడు. వాళ్ళు బతికేస్తున్నారు. లేదు పట్టణంలో ఏదైనా ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా ఆయన తెలియదు ఎక్కడికి వెళ్ళాలో, ఏ డాక్టర్ తెలియదు. వీడు మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. నాకు అర్థమైనంత వరకు మోస్ట్ ఆఫ్ ది క్వాక్స్ దే ఆర్ నాట్ రియల్లీ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. దే ఆర్ ఇంటర్మీడియరీస్. హైదరాబాద్లోని హాస్పిటల్స్ వాళ్ళంతా కూడా మధ్యవర్తులు, దళారి. అదే కాబట్టి వాడికి తెలియట్లా ఎక్కడికి పోవాలో. ఒక సామాన్యుడికి ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హైదరాబాద్ అక్కడ
హైదరాబాద్లో ఫలానా చోట నాకే తెలియదు, మా వాడికి తెలుస్తుంది. కాబట్టి వాడు అవసరం ఉపయోగపడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ మోడల్ మార్చామంటే అసలు వాళ్ళ అవసరం ఉండదు. వాళ్ళ పనికొచ్చే వాళ్ళంటే మీ దగ్గర పని చేస్తారు, మీ దగ్గర అవుట్ పేషెంట్ యూనిట్లో మీకు సాయం చేస్తారు. హెల్త్ కేర్లో చాలా మందిని ఇంక ఎంప్లాయ్ చేయాలి. విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్. ఇండియాలో మొత్తంలో 32 లక్షల మంది హెల్త్ కేర్ సిస్టంలో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పుట్ టుగెదర్. జస్ట్ 32 lakhs. బ్రిటన్ జనాభా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపితానికంటే తక్కువ. 6,40,00,000 జనాభా బ్రిటన్. బ్రిటన్లో 36 లక్షల మంది పనిచేస్తున్నారు. మనలో 24వ వంతు ఉన్నది. బ్రిటన్లో హెల్త్ కేర్లో 36 లక్షల మంది పనిచేస్తున్నారు. అమెరికా మనలో 4వ వంతు ఉంది. అమెరికాలో 96 లక్షల మంది పనిచేస్తున్నారు. ఎప్పుడైతే హెల్త్ కేర్ సిస్టమ్ లేదో హెల్త్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇది సరిగ్గా చేస్తే tens of lakhs of people will absorb in healthcare. అందరూ డాక్టర్లు కావక్కర్లేదు. There are a lot of services in healthcare. Absorb చేయొచ్చు. ఆల్ ప్రాబ్లమ్స్ ఐదు లిస్ట్ చేశాము. మానవ వనరులు ఉపయోగించుకోవడం ఎట్లాగా, సామాన్యులకు ఆరోగ్యాన్ని అందించడం ఎట్లాగా, జేబు మీద భారం లేకుండా పేదరికాన్ని తొలగించడం ఎట్లాగా, ఆరోగ్యం విషయంలో డాక్టర్ల మీద నమ్మకాన్ని పెంచడం ఎట్లాగా, అశాస్త్రీయమైనటువంటి ఈ కుహనా వైద్యం నుంచి కాపాడటం ఎట్లాగా, ఈ 5 కూడా ఈ మోడల్లో పరిష్కారం చాలా మేరకు వస్తుంది. మై అపీల్ ఈజ్ యువర్ ఆల్ ఇంటెలిజెంట్ యంగ్ పీపుల్. థింక్ హార్డ్. నినాదాలు ఇస్తే దేశం మారదు, అరుపుల ప్రభావంతో దేశం మారదు. ఆలోచన. వాట్ ఈజ్ సైన్స్? ఎందుకని వై ఈజ్ మెడిసిన్ సో ఇంపార్టెంట్? యు ఆర్ లెవరేజింగ్ నాలెడ్జ్. What is diagnosis? It is like a detective work. Evidence, logic, and your own experience. You bring that to them. You diagnose, you manage. Same principles, how to improve healthcare, at the same time giving satisfaction to the professionals, income to the professionals, and benefit the country. There is a way of doing it at a very low cost. My appeal to all the associations and all the doctors and paramedics and particularly young medical students whose lives are being destroyed by a third-rate healthcare system with inadequate understanding of what needs to be done. I want you to think for yourselves and build a movement. Movement ante dharnalu cheyakarle. Collective assertion, ముందు knowledge, and then bringing pressure collectively. ఇది చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. పార్టీ ఏదైనా కూడా, ఢిల్లీ అయినా రాష్ట్రమైనా సరే, అందరికీ ఓట్లు కావాలి. హెల్త్ కేర్ సరిగ్గా చేస్తే బ్రహ్మాండంగా ఓట్లు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రూవ్ చేశారు. ఆయన 2009లో గెలిచిన ప్రధాన కారణం ఆరోగ్యశ్రీ, ఇతరమైన అనుబంధ పథకాలు. గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్ గివ్స్ దమ్ ఓట్స్ అండ్ పవర్. ఇట్ గివ్స్ యూ ఎంప్లాయ్మెంట్ అండ్ రెస్పెక్ట్ అండ్ సాటిస్ఫాక్షన్. ఇట్ గివ్స్ ద పీపుల్ జెన్యూన్ హెల్త్ అండ్ రిలీఫ్ ఫ్రమ్ పావర్టీ అండ్ పెయిన్. It's a win-win-win for everybody. It's possible, it's necessary. I hope you will constructively channelize your energies collectively and make this happen in the next 2 to 3 years. It's possible. We can make it happen. And Lok Satta movement or I as individual will do our absolute best to help you along the process. But you must own this. You must own this. ఇంకా దేశంలో ఇంకేం జరగకపోయింది, ఒక్కటి బాగా జరిగితే చాలు. అందరికీ ఆరోగ్యాన్ని అందించి ఏర్పాటు చేస్తే ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్మేషనల్ ఫర్ ది కంట్రీ. వే బ్యాక్ ఇన్ 1948 on the 5th of July బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ ఏర్పాటు చేశారు. అది జరిగి 77 years అయింది. ఆనాటి బ్రిటన్ కంటే వీఆర్ మచ్ రిచర్. వీఆర్ టెక్నాలజికల్లీ ఫార్ మోర్ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్. వీ హ్యావ్ మోర్ డాక్టర్స్, నర్సెస్ అండ్ స్కిల్స్ అవైలబుల్. 70 ఏళ్ల తర్వాత కూడా మనం చేయలేకపోతే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ అండ్ డిస్గ్రేస్ ఫర్ దిస్ కంట్రీ. I hope we'll be able to do that, and I want you to look at it very deeply. Those who are interested, log on to the website of FDR. Detailed, నేను ఏ మాట మాట్లాడినా వెనకాల 10 గంటల అధ్యయనం లేకపోతే ఒక వాక్యం మాట్లాడను. Everything is backed by evidence and logic and best practices, and we can improve. ఇది వేదవాక్యం కాదు, ఇలా బాగోలేదు ఇంకోటి చేద్దాం. We try this. It doesn't work as well as we want. We'll innovate, we'll improve. Ideas కొరత లేదు. Let's do it. I wish you all the very best.